నమస్కారం. నా పేరు ఆదిత్య శిరీష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెలుగు వైపు ప్రయాణం. సెల్ ఫోన్కి రేడియేషన్ ఉంటుంది, మరి మనిషికి రేడియేషన్స్ ఉంటాయా? చూద్దాం. ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం. పూర్వకాలంలో ఒక సాధువు సముద్ర పొడ్డున ఒక 7-8 అవర్స్ మెడిటేషన్ చేసేవాట. అతను మెడిటేషన్ చేసే టైంలో సముద్ర పక్షులన్నీ అతని చుట్టూ వాలేవి, అతని మీద వాలేవి, ఆడుకునేవి, అతను ఇది చేసేవి. ఇతను కూడా వాటిని ఏమనేవాడు కాదు. సో ఈ విషయం పిల్లలు చూశారు. పిల్లలు చూసి నెక్స్ట్ డే స్వామీజీ మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు, స్వామీజీ మాకు ఆ పక్షులు 2 పట్టి తెచ్చియండి, పట్టి తెచ్చిస్తే మేము ఇంట్లో జాగ్రత్తగా పెంచుకుంటాము, మాకు పక్షులు అంటే ఇష్టం అని అడిగారు. సో స్వామీజీ కూడా పిల్లలు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, 2 పక్షులు తెచ్చి ఇచ్చేయడంలో ప్రాబ్లం ఏం లేదు అనుకుని సరే నేను తెచ్చి ఇస్తా అన్నాడు. ఆ రోజు మెడిటేషన్లో స్వామీజీ కూర్చుంటే ఆయన చుట్టూ పైన పక్షులు తిరిగినాయి, కానీ ఆయన మీద ఒక్క పక్షి వాలలేదు. ఎందుకు వాలలేదు? ముందు రోజు ఎందుకు వాలినాయి, ఇప్పుడు ఎందుకు వాలలేదు? ముందు రోజు అతని బాడీ వైబ్రేషన్స్లో పక్షుల్ని పట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఈరోజు పక్షుల్ని పట్టుకోవాలి అని ఆయన మనసులో ఉద్దేశం ఉండేసరికి దాని తాలూకు నెగిటివ్ వైబ్రేషన్స్ పక్షులు పసిగట్టినాయి. సో ఈ అందువల్ల పక్షులు ఆయన మీద వాలలేదు. సో ఈ వైబ్రేషన్స్ మన మీద ఎంతవరకు పనిచేస్తాయి చూద్దాం. ఒక మనిషి ఎగ్జాంపుల్ 1, ఒక మనిషి ఒక ఇంట్లో విచారంగా కూర్చున్నాడు. అతని ఫ్రెండ్ వచ్చేసి, అరే మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వెళ్దాం పదా, నాకు ఎవరు తోడలేరు, నువ్వు రా నాతో పాటు అన్నారు. సో ఇద్దరు కలిసి ఆ పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళేసరికి ఆ పెళ్ళిలో ఇతను ఒక 3-4 గంటలు ఆనందంగా గడిపాడు. పెళ్ళికి వెళ్ళాడు, ఒక 3-4 ఆనందంగా గడిపాడు. ఇతను ఇంట్లో కూర్చున్నప్పుడు ఉన్న డల్నెస్ ఆ పెళ్ళిలో లేదు. ఎందుకు లేదు? ఎందుకు అంటే ఆ పెళ్ళిలో అందరూ ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. ఆ తాలూకు వైబ్రేషన్స్ ఇతని మీద పనిచేసి ఇతను కూడా ఆనందంగా మారడానికి సహకరించినాయి. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2, నెక్స్ట్ డే ఇతను ఇంట్లో కూర్చుని కొంచెం ఆనందంగానే ఉన్నాడు. ఆనందంగా ఉండేసరికి ఇంకొక ఫ్రెండ్ వచ్చారే, మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు, వాళ్ళని ఒకసారి చూసొద్దాం పదా అని చెప్పేసి ఇతన్ని తీసుకెళ్ళాడు. ఆ చనిపోయిన మహానుభావుడి శవం అక్కడే ఉంది. అక్కడ ఇతను ఒక అరగంట గడిపాడు. అక్కడ దుఃఖం, అందరూ బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. సో ఆ దుఃఖం అంతా చూసేసరికి ఇతనికి కూడా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? చనిపోయిన ఇతని రిలేటివ్ కాదు, ఇతని ఫ్రెండ్ కాదు, అయినా కూడా ఇతనికి దుఃఖపడ్డాడు. ఎందుకు అంటే ఇక్కడ దుఃఖం అనే తాలూకు బాడీ వైబ్రేషన్స్ అందరిలో ఉంది. సో ఇవి అతని మీద ఎఫెక్ట్ చేసి ఇతను కూడా దుఃఖంగా ఉండడానికి దోహదం చేసినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైనా ఫోన్ తీసుకుందాం అనుకున్నాం. చైనా ఫోన్ ప్రాసెసర్ చాలా చీప్ ప్రాసెసర్ ఉంటుంది. దాని తాలూకు డేంజరస్ రేడియేషన్స్ అన్ని దాని చుట్టూ ఉంటాయి. అదే ఒక ఐఫోన్ తీసుకున్నారనుకోండి, ఐఫోన్ ప్రాసెసర్ క్వాలిటీ ప్రాసెసర్ ఉంటుంది, దాని చుట్టూ డేంజరస్ రేడియేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఈ ప్రాసెసర్ని బట్టి రేడియేషన్స్ యొక్క క్వాలిటీ డిపెండ్ అవుతుంది. మరి మనిషికి ప్రాసెసర్ ఉంటుందా? ఉంటుంది. అదే మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ ప్రాసెసర్లోంచి మీరు డేంజరస్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారా, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారా అన్నది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు గతంలో జరిగిపోయిన పాత అనుభవాలు, చేదు అనుభవాలు, ఇన్సల్టులు, అపజయాలు ఇవన్నీ మాటికి తలుచుకుంటూ మీరు బతికేశారనుకోండి, మీ శరీరంలో కూడా చైనా ఫోన్ లాంటి డేంజరస్ వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి. ఎవరు మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, మీతో కలవాలి అని అనుకోరు. అదే మీరు మంచి బుక్స్ చదవండి, మంచి మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తూ రోజుకు ఒక 1/2 అవర్ to 45 minutes మీకోసం మీరు కేటాయించండి. మీరు కేటాయించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉండండి, పాజిటివ్ దృక్పథంతో చూడండి జీవితాన్ని, మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి. సపోజ్ మనం స్వామీజీని కలిసామనుకోండి, ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? అతనిలో నెగిటివ్ తాలూకు వైబ్రేషన్స్ ఏం లేవు, పాజిటివ్ తాలూకు వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకే అక్కడ మీకు ఉత్సాహంగా ఉంటుంది. సో మీరు కూడా జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే మీలో ఉన్న బాడీ రేడియేషన్స్ని పాజిటివ్ స్ట్రాంగ్ వైబ్రేషన్స్గా మలుచుకోవాలి. అంటే ప్రతిరోజు మెడిటేషన్స్ చేస్తూ మంచి బుక్స్ చదువుతుంటే మీలో కూడా మంచి పాజిటివ్ రేడియేషన్స్ వస్తాయి. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి. మీ అభిప్రాయం, మా అమూల్యమైన అభిప్రాయాలు నాకు పంపిస్తూ ఉండండి. నమస్కారం.